పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్నికల్లో 23వ వార్డు కౌన్సిలర్ జడల సురేందర్ జిల్లా అధ్యక్షునిగా ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో ఆదివారం జరిగిన ఈ ఎన్నికల నిర్వహణ అధికారి సాదుల వెంకటేశ్వర్ పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిసింది. ఫలితాల ప్రకటన అనంతరం మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్ నూతన జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన జడల సురేందర్ కు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పలువురు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం, జిల్లా అధ్యక్షుడు జడల సురేందర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాల్లోనూ రాణించే సత్తా కలిగిన వారని కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో మున్నూరు కాపుల సంఖ్యను తక్కువగా చూపుతున్నారని, ఇది సామాజిక మరియు రాజకీయ వాటాను దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అధిగమించేందుకు ప్రతి యువకుడు బాధ్యతగా గ్రామాల్లోని ఇంటికింటి వివరాలను సేకరించి సరైన గణాంకాలను ప్రభుత్వానికి అందించాలన్నారు. చట్టసభలో మున్నూరు కాపులకు రావాల్సిన సముచిత వాటాను సాధించుకునేందుకు సంఘం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కేంద్రంలో మున్నూరు కాపుల కోసం ఒక అధునాతన కమ్యూనిటీ హాల్ మరియు పేద విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయడమే తమ తక్షణ లక్ష్యమని, దీనికోసం స్థల సేకరణకు సంబంధించి ప్రభుత్వం మరియు స్థానిక నాయకులతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. కుల సంఘం అనేది కేవలం సంఘటితం కావడం మాత్రమే కాదని, అన్ని కుల సంఘాలతో సమన్వయం చేసుకుంటూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. మున్నూరు కాపు ముద్దు బిడ్డలారా, హలాలు దున్ని పొలాలు పండించి అదేవిధంగా కాకతీయ కథన రంగంలో కరకత్తులకు ఎదురొడ్డి పోరాడిన వీరయోధులారా, ఒక పక్క హలాలు దున్ని పొలాలు పండించి ప్రజలకు పట్టడి అన్నం పెట్టే దమ్ము సత్తా మాకుంది. అదేవిధంగా కరవాలం చేతబట్టి కాకతీయ యుద్ధంలోనే కాకతీయ సైన్యానికి వెన్ను చూపకుండా గండల గండ వీరమల్ల బిరుదులతో మేము ముందుకు సాగినాం. హజారి అనే బిరుదుతో సాగినాం. 1000 మందిని ఒట్టి చేతితో యుద్ధంలో మట్టి కల్పించిన మున్నూరు ముద్దు బిడ్డల శౌర్య ప్రతాపం ఉందని చెప్తాం. మరి అటువంటి శౌర్య ప్రతాపం ఉన్న గడ్డ ఏదైతే పెద్దపల్లి గడ్డ, మున్నూరు కాపుల గడ్డ అనే విధంగా గతమంతో గడకీర్తి మా వివేక్ పటేల్ చెప్పిండు. 1925లోనే సంజీవయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 35 లక్షల జనాభా ఉందని వెలిగెత్తి చాటిన ఈ కులం ఈరోజు 100 సంవత్సరాలు గడిచిపోయినా మరి ఈరోజు 13 లక్షలకే పరిమితమైంది అంటే మరి మేము తగ్గినామా పెరిగినామా అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఏదైతే జనగణన జరిగిన జనగణన తప్పుల తడకగా దాన్ని మేము ఖండిస్తూ రాబోయే రోజులలో రామస్వామి గారు ఉన్నప్పుడే, బలక రామస్వామి గారు ఉన్నప్పుడే ప్రారంభించడం, వారి ప్రధాన కార్యదర్శి తూముల శ్రీనివాస్ గారు ఉన్నప్పుడే చెప్పినాం. కానీ జడల సురేందర్ గారి నాయకత్వంలో గ్రామానికి వెళ్తాం. మా గ్రామాల సంఖ్యను మేమే ఆధార్ కార్డుతో సహా సేకరించి మేమెంతో మా వాటా, మేమెక్కడ కూడా ఒకటి మాత్రం మేమెంతో మా వాటా బహుజన రాజ్యాధికారం పై అడుగులు వేసే దిశలో మా వాటా అడుగుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ నాయకత్వంతోనే, ఈ నాయకత్వ పటిమతోనే సంఘటితంగా ఉండి మన వాటాను సాధించుకునే దిశలో మనందరం ముందుకు సాగాలని మా రాష్ట్ర అధ్యక్షుడు మరియు మా మున్నూరు కాపు పెద్దలందరూ కూడా ఏదైతే వారు నమ్మకం పెట్టుకొని నన్ను ఈ జిల్లాకు అధ్యక్షునిగా నియమించినారో అది నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మేమందరం కూడా ఒకటే. మన జిల్లాలో ఇంతకు ముందు మా రామస్వామి మామ దాదాపుగా చాలా సంవత్సరాలు పనిచేసినాడు జిల్లా అధ్యక్షునిగా. తనొక గుర్తింపు తీసుకొచ్చాడు. తదుపరి మా మల్క రామస్వామి అన్న మళ్ళా నాకంటే ముందు జిల్లా అధ్యక్షుడు, నిన్నటి వరకు కూడా జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. తను చేసినటువంటి ఆ రామస్వామి చేసినటువంటి ఆ వారసత్వాన్ని పులికిపుచ్చుకొని మన మున్నూరు కాపు వాళ్ళ ప్రజలకు ఏదైనా కానీ, మున్నూరు కాపు ప్రతి కుల బాంధవుని కూడా చేదోడు వాదుడుగా ఉంటూ మన మున్నూరు కాపులందరికీ కూడా మన జిల్లాలకు వస్తే ఇక్కడ ఏదైనా ఆఫీస్ పని మీదనో లేకపోతే హాస్పిటల్ పని మీదనో ఏదైనా పని మీద వస్తే వారికి ఉండడానికి చాలా ఇబ్బంది ఉన్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారికి, అదేవిధంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయన్న గారికి, రామగూడ ఎమ్మెల్యే మక్కా సింగ్ రాజ్ ఠాకూర్ అన్న, అదేవిధంగా మా కాపు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్న గారు కావచ్చు, చంద్రన్న గారు కావచ్చు, సోమర సత్యనారాయణ గారు కావచ్చు, ఇంకా ఎవరైనా మర్చిపోతే క్షమించాలి. అందరు పెద్దలందరినీ కలుపుకొని మన పెద్దపల్లి జిల్లా లోపల ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు జాగా సంపాదించి దాంట్లో ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకోవడం, ఇంకా వీలైతే మన మున్నూరు కాపు బిడ్డలందరూ ఎవరైనా గరీబులు ఉంటే వాళ్ళ యొక్క పిల్లలకు ఒక హాస్టల్ కానీ లేదా స్కూల్ కానీ ఏర్పాటు చేయడానికి నేనైనా వీళ్ళందరూ
మీరందరూ నేను చెప్పినటువంటి ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న మా ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ దాన్ని సాధించడానికి ఎంతవరకైనా కూడా నేను పనిచేయడానికి రాత్రి పగలు కష్టపడి పనిచేయడానికి నేను రెడీ ఉన్నాను. ఇవే కాకుండా ఇంకేమైనా చిన్న చిన్న అవసరాలు పడ్డా ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. ఇకపై కూడా వాటిని మరింత ఉధృతం చేసి అందరికీ ఉపయోగపడే విధంగా మీ అందరికీ ఉపయోగపడే విధంగా నడుచుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఏదన్నా మర్చిపోతే క్షమించాలి. కొంతమంది ఫోన్లు కూడా చేయలేకపోయినాం, వారికి కానీ పెద్దలందరినీ కూడా ఎవరైనా మర్చిపోతే క్షమించాలి. ఈ ప్రోగ్రాంను ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా టీం అందరికీ కూడా అదేవిధంగా దీన్ని ఈ విజయవంతం కావడానికి